హలో అండి. బెండ చెట్టుకి విత్తనాల కోసమైతే ఒక బెండకాయనైతే వదిలేసానండి. బెండకాయ అయితే చక్కగా మనకి ముదిరిపోయి విత్తనాలు చూడండి పైకి ఎలాగ విచ్చుకున్నాయో. ఇలా విచ్చుకున్న వెంటనే మనం కోసేసుకోవాలి. లేదంటే చెదిరిపోయి కింద పడిపోతాయనమాట. ఇదిగోండి ఇలా మనం వెంటనే తుంచేసుకొని వాటి నుంచి మనం విత్తనాలు సేకరించి సపరేట్‌గా పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ వర్షాలు పడినప్పుడు గానీ, లేదంటే మనకి వెంట వెంటనే వేసుకున్నా కూడా మనకి బెండకాయ మొక్కలనేది వచ్చేస్తాయనమాట. ఇదిగోండి చూడండి ఎన్నో చక్కగా వచ్చాయో. వీటిని మనం సపరేట్‌గా వేరే బౌల్‌లో తీసుకొని గానీ, లేతే డబ్బాలో గానీ వేసుకొని మనకు కావాల్సినప్పుడు వేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి చెట్టుకి కాసిన బెండకాయలనే విత్తనాల కింద కట్టుకుంటే అండి మనకి ఇంకా మంచిగా గ్రోత్ బాగుంటుందండి. అలా వచ్చిన దాన్ని నేను మొక్కేసాను. ఆ మొక్కకి చక్కగా మనకి ఒక అర కేజీ నుండి కేజీ వరకు ఒక మొక్కకి బెండకాయలు కాస్తుంది అనమాట. అలా ఒక బెండకాయలు వేసామనుకో ఒక చెట్టుకి అలా మనకి విత్తనాలు అనేది బాగా వస్తాయి. ఇవి వచ్చేసి మనకి 51 విత్తనాలు వచ్చినాయండి ఇవి. ఈ 51 విత్తనాలు మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే మళ్ళీ మొక్కల కింద వేసుకోవచ్చు. ఎవరికైనా కూడా ఇవ్వచ్చు అనమాట. మనం పెంచుకుంటున్న చెట్ల నుంచే మనమే విత్తనాలు సేకరించుకొని మనం